జ్వాల మీరిందాక అంటే చాలా చిన్నతనం నుంచి దీంట్లో ఉన్నారు కదా! మీకు బాగా ఇన్‌స్పైర్ చేసిన కోచ్‌లు ఎవరున్నారు? ఇన్‌స్పైర్ ఆఫ్‌కోర్స్ ఇంకా వన్ అండ్ ఓన్లీ ఎస్ఎం ఆరిఫ్ సార్. హిస్ ద్రోణాచార్య పద్మశ్రీ. ఐ థింక్ ఆయన మా డ్యాడీ తర్వాత, మా పేరెంట్స్ తర్వాత ఆయనతోనే నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. అండ్ చాలా నేర్చుకున్నానండి. నాట్ జస్ట్ బ్యాడ్మింటన్ అంటే కోర్ట్ బయట కూడా ఎలా ఉండాలి, ఇంకా ఆహ్, ఎలా కెరియర్ అంటే ఎలా డెడికేటెడ్‌గా ఉండాలి, డిసిప్లిన్‌గా ఎలా ఉండాలి, పంక్చువాలిటీ, యూ నో హౌ హ్మ్. ఎవ్రీబడీస్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. హ్మ్. అనేది అది నేర్చుకున్నాను. సో, ఏమైనా ఈవెంట్ ఫంక్షన్‌కెళ్తే ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ ఉంటా. తర్వాత అందరొస్తారు. హ్మ్. సో, ఆల్ దిస్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ మారుఫ్ సార్. హ్మ్. యాహ్! ప్లేయర్స్‌గా వచ్చేటటువంటి వాళ్ళకి స్పాన్సర్‌షిప్స్ ఎవరు చేస్తారు? అంటే సెల్ఫ్ స్పాన్సర్‌షిప్ కొంతకాలం నడుస్తుంది. తర్వాత అంటే ఇఫ్ యూర్ డూయింగ్ వెల్ ఇప్పుడైతే యూ నో కొంచెం సీన్ మారింది. హ్మ్. బట్ దట్ టైమ్ దేర్ వాస్ నో సచ్ థింగ్స్. ఇంకా నాతో ఏమైంది అదే ట్రాజెడీ ఏంటి, సమ్‌టైమ్స్ ఐ ఫీల్ గిల్టీ. నాతో నేను డబుల్స్ ఆడాను గదా! సో, నా వల్ల మేబీ మా పార్ట్నర్స్ కూడా ఇండైరెక్ట్‌లీ దే వర్ టార్గెటెడ్ బికాస్ ఆఫ్ మీ. హ్మ్. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ నాతో ఆడి వాళ్ళు గెలిచారు గూడా హ్మ్. చాలా టోర్నమెంట్స్. హ్మ్. సో, బట్ నాతో ఏమైపోయిందంటే, ఈవెన్ దో ఐ డిజర్వ్డ్ అ లాట్ మోర్ సపోర్ట్, హ్మ్. ఈ పాలిటిక్స్ వల్ల, ఈ టార్గెటింగ్ వల్ల ఐ డిడ్ నాట్ గెట్ ద సపోర్ట్ విచ్ ఐ అదే. డిజర్వ్డ్. అదే. మీరు అది చెప్తూ వస్తున్నారు. అంటే అంటే స్పెసిఫిక్‌గా చాలా మందికి యాహ్! ఇఫ్ యూ సీ నౌ ఎనీ టాప్ ప్లేయర్, ఇఫ్ యూ సీ దే హావ్ అ లాట్ ఆఫ్ కార్పొరేట్ సపోర్ట్. హ్మ్. ఇది బ్రాండ్, అది బ్రాండ్, యు నో. హ్మ్. But I was world number 6, I was world number 10 in doubles. And 2 events top 10 లో ఉన్నా నేను. హ్మ్. And even then I did not get any support, only means that it was a very అంటే, and then I was also compared to the ones who are playing performing హ్మ్. singles players. But we were not kept in the same platform. వాళ్ళకి అన్నీ ఇచ్చేసి నాకేం ఇవ్వకుండా still I'm performing at the same level. హ్మ్. I think I deserved a lot more, Andy, for అదే. sure. అంటే అది పర్పస్‌ఫుల్‌గానే జరిగిందనుకుంటా. 100%. There's no doubt. హ్మ్. There's no doubt. I will keep saying that. హ్మ్. It was on purpose because I could not impress a lot of people. హ్మ్. And ఏంటంటే వాళ్ళ దగ్గర ఫేవర్ ఏం అడగలేదు. అండ్ వాళ్ళ చెప్పిన వే నేను చూస్ చేయలేదు. ఈ ఇంప్రెస్ అనే దానికి మనం చాలా మీనింగ్స్ తీసుకోవచ్చా? అన్ని మీనింగ్స్. హ్మ్. 100%. ఇట్ ఈస్ హ్మ్. అంటే ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ యాస్ అ విక్టిమ్. ఐ హావ్ కమ్ ఔట్ యాస్ అ విన్నర్. యాహ్! బట్ దిస్ ఇస్ దేర్ అండి. అంటే దేర్ ఇస్ నో డౌట్. ఐ హ్మ్. మీన్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ప్రతి ఫీల్డ్‌లో ఉంది. ఐ మీన్ విచ్ ఐ ఫీల్ ఇస్ వెరీ అన్‌ఫేర్. హ్మ్. Sometimes in desperate times, things, people also succumb to such హ్మ్. situation. ఓకే. So దట్ ఈస్ సాడ్. అంటే అది ఉండకూడదంట. ఉండకూడదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే నేనొక్కటే అంటున్నా, స్పోర్ట్స్‌లో ఉంటే ఇంకా దానికంటే దారుణం ఇంకేం లేదు ఐ ఫీల్. ఎందుకంటే మేమెళ్ళేది ఆన్ కోర్ట్, గెలిచామా, ఓడిపోయామా అక్కడే తెలిసిపోతది. హ్మ్. ఇక్కడ నేను మంచిగా ఆడానా, మంచిగా ఆడొచ్చు, అలాంటియి ఏం లేదు. హూ హ్మ్. ఈస్ విన్నర్, హూ ఈస్ నాట్ విన్నింగ్ అక్కడ తెలిసిపోతది. విన్ అయిన తర్వాత కూడా హ్మ్. you ఓకే. know then again asking me to prove something which was really, I mean, it was హ్మ్. very silly. it చాలా is బ్యాడ్. it is a tragedy. ట్రాజెడీ. యాహ్! అంటే అది మార్పు వస్తే మంచిదే. కానీ దానికోసం చాలా ఇది. I feel that uh, నన్ను చూసి మార్పనేది లేదు. చాలా మంది భయపడ్డారు ఐ థింక్. హుహు. బికాజ్ అమ్మో మేము జ్వాల ఓహ్! ఇట్లా జ్వాల మాట్లాడితే. లాగా ఉంటే మాకేం దొరకదు. ఓహ్! బట్ దెన్ దోస్ పీపుల్ ఇఫ్ యూ సీ టుడే, ఈ రోజు కూడా నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇస్ బికాజ్ హ్మ్. ఐ డిడ్ సంథింగ్, నాట్ ఓన్లీ ఆన్ కోర్ట్ బట్ ఆల్సో ఆఫ్ కోర్ట్. హ్మ్. మేము గెలిచిన తర్వాతే ఇట్ హ్యాస్ హెల్ప్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. యాహ్! And హ్మ్. I had to fight for the win. యెస్. you know
So now if government is supporting or association is supporting the future generation is I think because of the ఫైటింగ్ మీరు ఇచ్చారు కాబట్టి. yes. Yeah, If I had not, ఆ రోడ్ వచ్చేదే కాదు డబుల్స్ అవును. ప్లేయర్స్ కి. అంటే కొంతమంది ఆ పేవ్మెంట్ వేయాల్సిందే, సఫర్ And అవ్వాల్సిందే. yeah, and I did it, Hmm. and I think I'll be known for it, and I'm quite proud of it. Yeah. అది అంటే కనిపిస్తుంది. అంటే మీరు ఆ ఫైటింగ్ చేయటం అనేటటువంటిది, మాట్లాడటం, ఆ ఫైర్ అనేటటువంటిది అవసరం అనేది కొంతకాలం గమనించకపోయినా తర్వాత తరం చాలా డెఫినెట్‌గా తీసుకుంటారు. Yeah, అది మరి. yeah. ఆహ్, దానికి చాలా థాంక్స్ మీకు. అంటే వి అడ్మైర్ యూ డెఫినెట్‌లీ. I also feel ఏంటంటే స్పోర్ట్స్ ఒక ప్రొఫెషన్ వేర్ యువర్ ఇండివిజువాలిటీ కమ్స్ అవుట్ అండ్ షుడ్ కమ్ అవుట్. హ్మ్. ప్రతి ఇండివిజువల్ అందరూ ఒక హర్డ్ లాగా బిహేవ్ చేస్తే ఇప్పుడు అందరూ ఒకే రకంగా కనిపిస్తారు. హ్మ్. విచ్ యునో ఆ కార్పొరేట్ లైఫ్ మీరు చూస్తారు కదా యానిమేషన్ లో ఒక 100 పీపుల్ హ్మ్. దే డూ ద సేమ్ థింగ్ అండ్ దెన్ they're also not happy but they also have to do it. So I always feel sports is one field where మనం కోర్ట్ మీదకి వెళ్తే ఇట్స్ లైక్ యూర్ జస్ట్ లెటింగ్ గో ఆఫ్ హ్మ్. everything. Your personality should come out. ఇప్పుడు why do you remember Federer, Steffi Graf, Boris Becker? హ్మ్. Because they had personality హ్మ్. and sports help చేసింది వాళ్ళ పర్సనాలిటీ ఇంకా ఇంకా డిఫైన్. పెంచడానికి డిఫైన్ కరెక్ట్ చేసింది. కరెక్ట్. సో ఐ ఆల్వేస్ టెల్ చిల్డ్రన్ దట్ ఛాంపియన్స్ చాలా మంది వస్తారు పోతారు కానీ లెజెండ్స్ విల్ రిమైన్ వెరీ ఫ్యూ. హ్మ్. we should learn from them. Yeah. And నేనైతే అదే I try to teach Yeah, my వాళ్ళ children. స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి And అని. how they are off goat Yeah. అంటే what is their అంటే contribution after హ్మ్. what they're doing, ఏం మాట్లాడుతున్నారు, how what is their this thing. I think that's always అంటే ఒక మనిషి ఇన్స్పైర్ చేయాలని చూడాలి. హ్మ్.